హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనడ కలర్స్. ఈ వీడియోలో లాబ్స్టర్స్ కర్రీ కొంచెం వెరైటీగా ఎలా చేయాలో చూద్దామండి. మనం ఈ లాబ్స్టర్స్ మీద ఉన్న షెల్ తీయాలి అంటే హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి, లేకపోతే ఆ షెల్ అనేది రాదు. సో మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ లాబ్స్టర్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో కొంచెం బాయిల్ చేసుకోవాలి. అవి లాబ్స్టర్స్ ఇలా కలర్ చేంజ్ అవుతుందండి, అప్పటి వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటిని చల్లారనిచ్చి తర్వాత మనం హెడ్ పాట్ దగ్గర కొంచెం ప్రెజర్ పెట్టి లాగితే హెడ్ పాట్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత ఉన్న మీట్ తీయడానికి మధ్యలో చిన్న కత్తెర పెట్టి దాన్ని కట్ చేయాలి. కట్ చేస్తే ఆ మీట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కట్ చేసి తీస్తే మీట్ అనేది వచ్చేస్తుందండి. ఇలా మనం అన్నీ తీసివేసుకున్న తర్వాత ఆ మీట్ వెనకాల చాకుతో పైంచి కింద వరకు ఘాటు పెట్టుకోవాలండి. దాంట్లో ఇంటెస్టైన్ ఉంటుంది, అది తీసివేయాలి. దీని స్టఫింగ్ కొరకు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇందాక మీట్ వెనకాల కట్ చేసాం కదా, దాంట్లో కొంచెం స్టఫింగ్ కింద పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక బౌల్ నిండా చాప్డ్ ఆనియన్స్ తీసుకుని దాంట్లో వేసి వేయించుకోవాలి. దీనిలోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని మనం బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా మనకి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగిపోయాక దీనిలోకి ఒక 2 క్యాప్సికమ్, ఒక టమాటా వేయాలండి. 2 క్యాప్సికమ్లో కూడా మనం కట్ చేసి సీడ్స్ అనేవి తీసేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. అలాగే టమాటా కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి దీంట్లో మనం వేసుకోవాలండి. ఇవి బాగా మిక్స్ అయ్యాక దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేయాలండి. ఇలా బాగా కుక్ అయ్యాక మనం ఇందాక స్టఫింగ్ కొరకు మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇంకా సగం మిగిలి ఉంటుంది. దాన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక స్టఫింగ్ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి లాబ్స్టర్స్, వాటిని దీంట్లో వేసుకోవాలి. ఇలా పెట్టుకుని దీని మీద మూత పెట్టుకోవాలండి. ఇది ఒక 1 మినిట్ సిమ్లో పెట్టి మనం అలా ఉంచితే 1 సైడ్ ఇది మనకి కుక్ అయిపోతుంది. ఒక సైడ్ ఇలా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. వాటిని కూడా మనం సిమ్లో పెట్టుకుంటే ఒక 1 మినిట్లో సెకండ్ సైడ్ కూడా కుక్ అయిపోతుంది.
ఇలా తయారైపోయిన డిష్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే లాబ్స్టర్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.